హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అహల్ థాట్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ అనుష. ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా బయట స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే చికెన్ పకోడీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చూపించే ఈ ప్రాసెస్లో కనుక చికెన్ పకోడీని చేసినట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. అయితే లేట్ ఎందుకు, ఇంకా తయారీ విధానాన్ని మీరు కూడా చూసేయండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి, ప్రాసెస్ అర్థమవుతుంది. చికెన్ పకోడీ కోసం నేను 300 గ్రాముల బోన్లెస్ చికెన్ను తీసుకొని 2 సార్లు వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు చికెన్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చికెన్ పీస్ అనేది చిన్నగా ఉంటేనే పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న చికెన్ ముక్కల్లోకి రుచికి సరిపడనంత కారం, అంటే ఇక్కడ 300 గ్రాముల చికెన్కు నేను 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఒకసారి వీటన్నింటినీ చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ ముక్కలలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మరొకసారి చికెన్ను బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ని వేసి చికెన్ను కలుపుకోవడం వలన చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని లైట్గా పీల్చుకొని చికెన్ పీస్ చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా కలుపుకున్న చికెన్లోకి 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, కలర్ కోసం మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. సేమ్ మనం పకోడీ పిండిని ఎలా కలుపుకుంటామో అలానే ఈ చికెన్ను కూడా కలుపుకోవాలి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి. రెడీ చేసుకుని పెట్టుకున్న చికెన్లోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని మూత పెట్టుకొని కనీసం 2 గంటల్లో చికెన్ను బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే 4 గంటలైనా మ్యారినేట్ చేసుకోవచ్చు. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్ ముక్కకు పట్టి చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయింది. ఒకసారి చికెన్ను కలుపుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను పోసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం చికెన్ను ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే చికెన్ పీస్ అనేది పైకి మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ను ఫ్రై చేసుకోవడం వలన చికెన్ పీస్ అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. చికెన్ పకోడీ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు చికెన్ను బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇలానే మిగిలిన చికెన్ను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం జీడిపప్పును, కొంచెం కరివేపాకును, 2 పచ్చిమిర్చి చీలికలను కూడా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పును ఫ్రై చేసుకునే వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకును ఇలా చికెన్లోకి మిక్స్ చేసుకోవడమే అండి. ఎంతో ఈజీగా బయట బండి మీద అమ్మే చికెన్ పకోడీని ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సార్ మీరు కూడా ఇలా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.